హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. మనం ప్రతి ఒక్క మనిషి కూడా తప్పకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సింది ఒక విషయంలో ఉంది. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఉచిత బస్సు, ఉచిత కరెంటు, ఉచిత గ్యాస్ అంటే ఎగిరి గెంతేసి పొంగిపోతున్నాం. కానీ అసలైన మన భవిష్యత్తు కోసం, మన సమస్య కోసం, మన ఆరోగ్యం కోసం, మన విద్య కోసం ఎవరు కూడా పోరాడట్లేదు. అసలైన ముఖ్యమైన విషయం, ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చాలా ముఖ్యమైన విషయం కాబట్టి చెప్తున్నాను. కాబట్టి ముందు మీరు పూర్తిగా చూడండి ఈ వీడియోని. నేనేం చెప్తున్నానో, నేను ఏం చెప్పబోతున్నానో పూర్తిగా అలికించి అర్థం చేసుకొని, నాలో ఏమైనా తప్పులు ఉన్నాయనుకోండి, నేను ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. నాలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఒకవేళ ఏమైనా ఉంటే కామెంట్లని ఇది నీది తప్పు అని నాకు కామెంట్ చెయ్యండి. సరే, మనం చాలా ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవుతూ ఉంటాం. ఆరోగ్యశ్రీ కార్డు మీద లేదా ఏదో విధంగా మనకి ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మనకి ఒకవేళ హాస్పిటల్లో అన్ని ప్రయత్నాలు చేసిన ఒకవేళ రోగి బ్రతకపోతే బిల్లు మాఫీ చెయ్యాల్సిందే. ఇలా బిల్లు మాఫీ చేయకపోవడం వల్ల, డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది రోగులు, ఎంతోమంది ప్రాణాలు వదిలేస్తున్నారు. బ్రతికే అవకాశం లేదు. ఎందుకంటారా? మనం చాలామంది నోట వింటున్నాం, వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళినాం, సరిగ్గా పట్టింపు చేసుకోలేదు, డాక్టర్లు నిర్లక్ష్యం చేశారు, నర్సుకి చెప్తే అసలు పట్టింపే లేదు అనేసి చాలామంది నోట్లో వింటూ ఉంటున్నాం. అలాగే స్కూలు, కాలేజీలో ఉన్నాయి. చాలామంది నోట్లో వింటున్నాం, సార్లు సరిగ్గా చెప్పడం లేదు, కాలేజీ సరిగ్గా చెప్పడం, స్కూల్ సరిగ్గా చెప్పడం లేదు. ఆ స్కూల్ అలాంటిది, స్కూల్ ఎట్టదా, కాలేజ్ అలాంటిది, కాలేజ్ అలాంటిది, ఆ హాస్పిటల్ అలాంటిది, ఈ హాస్పిటల్ అలాంటిని బయట మాట్లాడుకుంటూ ఈ మాటలు ప్రభుత్వానికి వినిపించాలి. ఈ వీటి మీద, ముఖ్యమైన మన హక్కుల మీద పోరాటం చెయ్యాలి. ఒకవేళ రోగి బ్రతకపోతే బిల్లు మాఫీ చేయాల్సింది. ఇలా మాఫీ చేయడం వల్ల రోగిని బ్రతికించే అవకాశం పెరుగుతుంది. ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావాలి. ఏ రోగి బ్రతకపోతే బిల్లు మొత్తం మాఫీ చేయాలి అనే చట్టం తీసుకురావాలి. ఈ విధంగా చట్టం ఉంటే ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా, ప్రతి ఒక్క డాక్టర్కు, ప్రతి ఒక్క హాస్పిటల్ సిబ్బంది కూడా రోగిని బ్రతికించే ప్రయత్నం చేస్తారు. మనకి ఎంతో మేలు కూడా కలుగుతుంది. అలాగే అన్ని ప్రయత్నాలు చేసి కూడా ఒకవేళ రోగి మరణిస్తే ఇతర ప్రైవేట్ హాస్పిటల్, ఏ హాస్పిటల్ అయినా సరే వెంటిలేటర్ ఇతర ప్రయత్నాల ద్వారా డబ్బు సంపాదించే విధానాన్ని మానుకోవచ్చు. ఇలాగా రోగికి మేలు జరుగుతుంది. అలాగే రోగి బంధువులకి కూడా మేలు జరుగుతుంది. బాధల్లో ఉన్నవారికి కొంతైనా కొంచెం మేలు కలుగుతుందని నా ఉద్దేశం. ఇది నిజమనుకుంటే 10 మందికి పంచుకోండి. తప్పకుండా దయచేసి ఈ అంశం మీద మనం పోరాటం చేయాల్సి ఉంటుంది. ఈ అంశం చాలా గొప్పది కాబట్టి ఒక నిమిషం ఆలికించండి. ఉచిత కరెంటు, ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ అనేసరికి ఎగిరి గంతేస్తున్నాం మనం. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఉచిత వైద్యం, ఉచిత విద్య అంటేనే మనం ఎగిరి గంతేయాల్సిన పరిస్థితి రావాలి. అలాంటప్పుడు మనం నిద్రమత్తులో ఉన్నాం. ఈ నిద్రమత్తులో ఉన్నంత వరకు మన పరిస్థితి ఇంతే. ఉచిత కరెంటు, ఉచిత బస్సులు తీసుకోవడం కాదు, మనం తీసుకోవాల్సింది ఉచిత విద్య, ఉచిత వైద్యం. ఎందుకంటారా? విద్య ప్రశ్నించే ఆయుధాన్ని ప్రసాదిస్తుంది. ఉచిత వైద్యం మనం ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. మనం ఆరోగ్యంగా ఉంటే మనం ఏమైనా సంపాదించుకోవచ్చు, ఏమైనా సాధించవచ్చు, మనం ఏమైనా చేయగలం. కానీ ఇటువంటివి ప్రభుత్వాలు ఉచితంగా పెట్టాల్సి పోయి ఇటువంటివి పేదవాడికి నిరక్షరాస్యతకు గురి చేస్తున్నాయి. ఈ అంశం మీద ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఒక్కసారి కళ్ళు తెరవండి. నా వీడియో నచ్చితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. కనీసం
100 మందిలో 10 మంది అయినా సరే కొంచెం 10 అడుగులు ముందుకేస్తారని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ నాలో ఏమైనా తప్పులు నా మాటలో కానీ ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. కామెంట్లో తెలియపరచండి. తప్పులు సరిచేసుకుంటాను. అంతేగాని నన్ను విమర్శించకండి. మన మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసమే నేను మంచిగా చెప్పాలనుకున్నాను. ఈ ప్రయత్నాన్ని 10 మందికి తెలియజేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా వీడియోలు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.